రిటైర్మెంట్ వయసు తగ్గించడం, కొన్ని నిర్ణయాల్లో దుందుడుగా పోవటం ఇవన్నీ చూసుకొని ఆయనకి ఆలోచన వచ్చి ఉంటుంది. అంటే ఒక కుట్ర చేస్తూ ఉన్నప్పుడు రామోజీరావు గారికి తెలియకుండా జరిగి ఉంటుంది అంటారా? రామోజీరావుకి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ జరిగినప్పుడు మాత్రం ఆయన ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు. 100% ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు కాబట్టి రామోజీరావు గారికి దీంట్లో పాత్ర ఉన్నట్టుగా ఎక్కడ ఆరోపణలు లేవు. ఓకే, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఈనాడు నిలబడి అసలు ఇదంతా రాసింది ఈనాడే, వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు, ఒకళ్ళ ఫోటోలు పెట్టి మొత్తం రాసుకుంది ఈనాడే కాబట్టి రామోజీరావు దాంట్లో అక్కడ నిందించలేదు. మరి ఆ కుట్రతో బల నిరూపణ చేసుకోలేకపోవడము, ఆయనని బర్తరఫ్ చేయడము, ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రీఎంట్రీ ఇచ్చాడు. అయినా మధ్యలో చాలా జరిగింది. ఈయన రామ్లాల్ని తప్పించేశారు. ఇందిరాగాంధీ ఏం చేశారంటే ఇతను సరిగా చేయలేని రామ్లాల్ని తప్పించేసి శంకర్ దయాళ్ శర్మని తీసుకొచ్చారు గవర్నర్గా. శంకర్ దయాళ్ శర్మ ఏం చేశారంటే మీకు అసెంబ్లీ లోపల కూడా ఒక పొగ బాంబు పేలిందని ఒక ఆరోపణ ఉంది. అయితే అది సభలో కాదు, సభ బయట పేలిందని ఆరోపణ ఉంది. అంటే విజయవాడలో హైదరాబాద్ అసెంబ్లీ ముందు జరిగిందని ఒకళ్ళు అంటారు, కాదు సభ లోపలే జరిగిందని ఇంకొకళ్ళు అంటారు. మొత్తం మీద గందరగోళమైన పరిస్థితి. బాగారెడ్డి ఉండేవాడు, బాగారెడ్డిని తప్పించారు స్పీకర్లుగా. తర్వాత ఓవైసీ వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ ఉండేవారు, ఆయన తప్పించారు. చివరికి ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిన పరిస్థితుల్లో శంకర్ దయాళ్ శర్మ వచ్చేసి దాన్ని కంట్రోల్లో పెట్టి మీరు నిరూపించుకోవాలి చేసినప్పుడు వీళ్ళు క్యాంప్ అప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ, ఈ ఎపిసోడ్తోనే చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వచ్చాడు. అంతమంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు, చంద్రగిరి నుంచి ఓడిపోయి ఉన్నాడు కదా. సో ఈ ఎపిసోడ్తోనే మళ్ళీ ఆయన ఎన్టీఆర్ మామకి దగ్గర అయినాడు. మొత్తం క్యాంపును ఢిల్లీలో తీసుకుపోయి పార్లమెంట్ దగ్గర పెరేడ్ చేశారు. తర్వాత నంది హిల్స్, బెంగళూరు దగ్గర నంది హిల్స్లో పెట్టారు. ఎప్పుడైతే శంకర్ దయాళ్ శర్మ మీకు బల పరీక్ష పెట్టుకోమని చెప్పారో, ఈయన మనకు బలం లేదు, ఈయన చాలా ప్రయత్నం చేశాడు, కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న సార్లు సహకరించట్లేదు అనుకొని రాజీనామా చేయడం జరిగింది. అంటే 1983 తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీలోకి వచ్చారు కదా. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గెలిచారు. అప్పుడు 84లో వచ్చారు అనుకోండి చంద్రబాబు. అదే ఇంకా 84 అంటే ఈ సంక్షోభానికి ముందు వచ్చారా తర్వాత వచ్చారా అది కరెక్ట్గా తెలియదు. అఫీషియల్గా తిరిగింది మాత్రం ఈ సంక్షోభం నుంచి ఆయన బాధ్యతలు తీసుకొని తిరిగారు. ఎందుకంటే ఇది జరిగింది ఆగస్టులో. ఏమి అంటే ఐ థింక్ చేరి ఉంటారేమో, ఉండొచ్చు కానీ అఫీషియల్గా లేకుండా ఏదో సాధారణంగా రోజు కలవటం. అంటే ఆయనకు తెలియవంట విషయాలు ఆయన తెలియకుండా జరిగింటాయి అవన్నీ కూడా. నాదెళ్ల భాస్కరరావు గారు ఎపిసోడ్ అదంతా కూడా కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఆ రోజున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏమి తక్కువ ఉండటం వల్ల పెద్దగా మనం చెప్పలేని పరిస్థితి. అది ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి నాదెళ్ల భాస్కరరావు గారికి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. దానికి వ్యూహకర్త అంతా కూడా నాదెళ్ల భాస్కర్. అక్కడ బాగుంది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి నాదెళ్ల భాస్కరరావు గారికి సంబంధం లేదు. ఇక్కడ 84 తర్వాత మరి ఆ సంక్షోభం, దాని తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి నాదెళ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ టీడీపీకి వచ్చి కంటిన్యూ అవుతూ వస్తున్నారు. కానీ నాదెళ్ల భాస్కరరావు గారు బతికినన్ని రోజులు కూడా ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా చంద్రబాబు నాయుడిని తిడుతూ వచ్చాడనమాట. అంటే ఏంటి సంబంధాలు లేకపోయినప్పటికీ ఏం చెప్తారంటే మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడే అనేది ఆయన చెప్తారు. చంద్రబాబు నాయుడు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ పెంచింది చంద్రబాబు నాయుడు ఆయన ఆరోపణ. దానివల్ల చంద్రబాబు నాయుడు ఎక్కువ తిడతాడు. రెండో కారణం ఏంటంటే తను ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్తో సక్సెస్ అయ్యాడు కదా. అది కూడా ఆయన కనిపిస్తుంది. నేను చేస్తానేమో కుట్రన్నారు, ఆయన చేస్తానేమో తిరుగుబాటు అంటున్నారు చెప్పి ఆయన పెయిన్ అది అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఏంటి, పార్టీ నాశనం అయిపోతుంది ఒకరి వల్ల, దాన్ని కాపాడానని ఆయన చెప్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తారు. ఎవరి గెలిచి సక్సెస్ అయితే వాళ్ళ చరిత్ర, అది నిజమవునా కాదనేది ఇంకా మనకు అవసరం. ఎందుకంటే 96 భాస్కరరావు గారు కుట్ర చేశారు అనేది, అదే భాస్కర్రావు 5 ఏళ్ళు పరిపాలించుంటా అది కూడా తిరుగుబాటు అయ్యింది. భాస్కర్రావు ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు. అంతటితో ఆ చరిత్ర ముగిసిపోతుంది. చంద్రబాబు తర్వాత వరుసగా ఎన్నిసార్లు ఎన్నికలు గెలిచాడు కాబట్టి ఇంకా భాస్కర్రావు చెప్పినా మనం విశ్లేషించినా కానీ అది అసలు ఇర్రెలెవెంట్ అయిపోయింది చరిత్రలో. ఓకే, అయితే భాస్కర్రావు గారు నేరుగా కాంగ్రెస్లో రాలేదు. ఈయన బయటకు వచ్చిన తర్వాత డెమోక్రటిక్ తెలుగుదేశం ఒక పార్టీ పెట్టాడు, పెట్టి సక్సెస్ కాలేదు. ఈయన మలక్పేట నుంచి పోటీ చేశాడు. మలక్పేట నుంచి ఎందుకు పోటీ చేశాడంటే ఈయన క్యాబినెట్లో 21 మందిలో 3-4 హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ప్రజాస్వామ్య తెలుగుదేశం ఏదో పెట్టాడు, డెమోక్రటిక్ తెలుగుదేశం అని పెట్టాడు అనమాట. సో ఈయన సిటీలో పోటీ చేశాడు. ప్లస్ అంతకుముందు లాయర్గా పనిచేయటం, హైకోర్టు చుట్టుపక్కల ఉన్న ఆఫీసులను కూడా మలక్పేట దగ్గరలో ఉండే అప్పట్లో. సో అక్కడి నుంచి పోటీ చేయడం, మనకి డిపాజిట్ రాకుండా పోయిన తర్వాత 89కి వచ్చేసరికి ఐ థింక్ 87-88లో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్లో చేరడం అనేది జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి, దానికన్నా ముందు 89లో తెనాలి టికెట్ ఇచ్చారు వీళ్ళకి. ఓకే, తెనాలి నుంచి ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ తరఫున. మొదటిసారి 89లో తెనాలి నుంచి గెలిచారు, కానీ మంత్రి పదవి రాలేదు. ఎందుకంటే ఆ రోజు రోసయ్య ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళంతా సీనియర్స్ ఉన్నారు కదా. రోసయ్యను ఒక రకంగా ఒకే ప్రాంతం అనుకోవాలి, వేమూరు తెనాలి అనుకోవాలి. సో రోసయ్య గారికి మంత్రి పదవి వచ్చింది కదా. ఓకే, ఇక్కడ కైకలూరు నుంచి కూడా పోటీ చేసినట్టున్నారు కదా. కైకలూరు చేయలేదు. ఏం చేశారంటే ఇలా తెనాలి నుంచి ఒకసారి పోటీ చేసి ఒకసారి ఓడిపోయినారు. తెలుగుదేశం తరపున ఏమో ఫస్ట్ 78లో ఇందిరా కాంగ్రెస్ తరపున విజయవాడ,
83లో టీడీపీ తరపున వేమూరు, 85లో సొంత పార్టీ డెమోక్రటిక్ తెలుగుదేశం తరపున మలక్పేట, 89లో తెనాలి నుంచి గెలిచారు, 94లో తెనాలి నుంచి ఓడిపోయారు. దాంతో ఆయన ఎమ్మెల్యే రాజకీయ జీవితం అయిపోయింది. అది ఓకే, ఆయన బ్రతికిన రోజులు ఒకటే అనమాట, తెలుగుదేశం పార్టీ నాది, నా దూడని తీసుకెళ్ళిపోయారు, నా దూడని నాకు ఇస్తే నేను బాగా దాక్కుంటాను. చంద్రబాబు నాయుడు గారిని తులనాడుతూనే వచ్చారు. ఆయన దూడ పెరిగి ఎదిగి పిల్లలు పెట్టి ఇంత విస్తరించింది, ఆయనకి ఎందుకు ఇస్తారు? ఆయన ఏదో అడుగుతూ అడగొచ్చు కానీ ఎందుకు ఇస్తారు? ఆయన ఎన్ని ఎన్నికలు గెలిచారు? 85 ఎన్నికల్లో గెలిచారు, 94 గెలిచారు, 99 గెలిచారు, 2014 గెలిచారు, మళ్ళీ 24 కూడా గెలిచారు. 5 ఎన్నికలు గెలిచి ఆయన తిరిగి ఎందుకు ఇస్తారు? ఆయన సరే ఒకటే. ఓకే, ఈరోజు